మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. మిషన్ 007 ట్రైలర్ విడుదల. మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది. నగరంలోని పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ ట్రైలర్ను విడుదల చేశారు. మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా పేరు మిషన్ 007. రైటర్ అండ్ డైరెక్టర్ జె. మోహన్ కాంత్, హీరో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నంది ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్. సినిమా నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య జరిగేది యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ. భోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సహాయంతో తీయబడుతున్న సినిమా దేశ రక్షణ, సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు కథాంశంతో చిత్రం రూపొందించినట్లు డైరెక్టర్ మోహన్ కాంత్ తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది అన్నారు. కార్యక్రమంలో భరత్ చౌదరి, హీరోయిన్ ప్రియాంక, నిర్మాత మహాకాళి నాగమహేష్, డైరెక్టర్ ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి ఖాన్, ఏడీసీపీ, సినీ నిర్మాత కిషన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రిపేర్ అయిన బాడీ మెయింటైన్ చేయడం కానీ అండ్ మోరోవర్ నాది వైజాగ్. సో నాకు ఇక్కడ అట్లీస్ట్ ఆడియో లాంచ్ చేయాలని ఉంది. సో నా రిక్వెస్ట్ వల్ల మా డైరెక్టర్ గారు కానీ నాతో చేసిన ఆర్టిస్ట్ కానీ ఇక్కడికి వచ్చారు. ఇంకొకటి మీకు మెయిన్ థింగ్ చెప్పాలంటే నేను ఫిట్నెస్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నాను. నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్న పర్సన్ ఇక్కడ గోపాలపట్నంలో ఉంటారు. అండ్ ఆయన నా ఫిట్నెస్ ట్రైనర్. అండ్ ఆయన దగ్గర ఆల్మోస్ట్ నేను 14 years నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. చెప్పాలంటే ఆయన నా చైల్డ్హుడ్ ఒక సెలబ్రిటీ కానీ హీరో కానీ ఆయనే నాకు. ఐ మీన్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉండేవాడిని. ఎప్పుడైనా కలిసేటప్పుడు మోరో ఆయన చాలా టిప్స్ ఇచ్చేవాడు. ఒకసారి ఆయన స్టేజ్ మీద రమ్మని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. Thank you all so much for such a warm welcome. I'm Priyanka Nanda and I recently had the privilege of making my debut film, Mission 007, in this beautiful industry that has captured the hearts of audience. And the journey has been nothing short of a dream come true for me, so I owe my heartfelt gratitude to my visionary director, Mr. Mohan Kant sir, for giving me this wonderful opportunity to recognize the actress in me, related to me, and guided me through the journey with patience and passion. And yes, special thanks to the crew members, cast members, and the entire team of Mission 007. Behind the scenes, it is your dedication, your creativity, your tireless effort are the backbone of this film.
deeply thankful for everything you have done. And yes, thank you all for listening. God bless, love you all. ముందు ఫస్ట్ కథ తీసుకొచ్చినప్పుడు ఇలా అని చెప్పారు, మిలిటరీ బ్యాక్డ్రాప్ స్టోరీ చేద్దాం సార్ అది అని చెప్పేసి అన్నారు. అంటే నేను అన్నాను, మిలిటరీ బ్యాక్డ్రాప్ స్టోరీస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కదా, చేస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఎక్కడో కొడుతుంది అన్న, నెక్స్ట్ ఏమైనా చేద్దాము అది అని చెప్పేసి అన్నాను. అంటే లేదన్న ఒక్కసారి చూడండి, దీన్ని బట్టి చేద్దాం అని చెప్పేసి స్టోరీ చెప్పగానే సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి విని ఇంకా లాస్ట్ ఫైనల్గా చేశాను. కాకపోతే అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రైలర్ చూసారు, ప్లస్ సాంగ్స్ కూడా చూసారు. ఆ మాత్రం రావడం అనేది చిన్న బడ్జెట్ అంటారు, కానీ చిన్న బడ్జెట్ అనేది కూడా మేము ఒక సోల్జర్ గురించి చూపించడానికి చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని చూడట్లేదు. కానీ ఇలా తీయడం కూడా చాలా గ్రేట్. మోహన్ కాంత్ గారు చాలా మంచి తీశారు ఈ బడ్జెట్ సినిమాస్లో. కానీ బడ్జెట్ అయ్యింది కానీ ఎక్స్ప్రెస్ అయ్యింది. అయితే చెప్పిన దానికంటే దాదాపు 50% ఎక్కువైంది. సో ఫస్ట్ షెడ్యూల్ వేసుకునే దానికంటే 50% ఎక్కువైంది. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వెనకాల వేస్తే ఎందుకు అని చెప్పేసి టోటల్గా కంప్లీట్ చేసి పెట్టేశాను. యాక్చువల్గా మేము ఏమనుకుంటున్నామంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి సబ్సిడీ, యాక్చువల్గా వి ట్రై ఫర్ ఏ సబ్సిడీ, దాన్ని బేస్ పెట్టుకొని మేము సబ్సిడీ గురించి మేము ముందుకెళ్ళి, ఇంకా అక్కడ గవర్నమెంట్ రూల్ ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ భోపాల్ వాళ్ళు ఉండాలి అది అని చెప్పేసి అన్నారు. ప్లస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేసింది. ప్లస్ ఏ పర్మిషన్ అయినా కూడా విసికిస్తారు, మామూలుగా ఎవరైనా విసికిస్తారు. అక్కడ అట్లా ఏం లేదు, నైట్ సబ్మిట్ చేస్తే మార్నింగ్ కల్లా మాకు పర్మిషన్స్ వచ్చేవి. ఫుల్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఏ టెన్షన్స్ లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ ఎలా అట్లేం లేదు, అట్లేం లేదు. ట్యాక్స్ ఫ్రీ అట్లనే ఏమి అప్లై చేయదు. మెసేజ్ ఏంటంటే ఇవాళ రేపు యూత్ ఎలా అంటే కొంచెం డైవర్షన్ చాలా వెళ్ళిపోతుంది, ఈజీ మనీ విత్ అలా అని చెప్పేసి అంటే ఫస్ట్ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో మీరు ఇక్కడ కొంచెం ఒక 10% కాదు 2% కష్టపడ్డా కూడా యూ గెయిన్ ఏ బెటర్ లైఫ్ అన్నట్టు ఒక సోషల్ తీసుకొస్తున్నారు. బడ్జెట్ ఇప్పుడు రిలీజ్ చేయలేము, తర్వాత యావరేజ్ అంటున్నారు. బాగా సపోర్ట్ చేశారు. ఇదే ఫస్ట్ ఫిలిం, మహంకాళి పిక్చర్స్ నుంచి ఫస్ట్ మూవీ అవుతుంది. నెక్స్ట్ కూడా ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్ ఎట్లా వస్తున్నారు. దీన్ని మార్చ్ అనుకుంటున్నాము, మార్చ్ డేట్ ఫిక్స్ కాలేదు, సెన్సార్లో ఉంది. సెన్సార్ అయిపోయినాక విల్ అనౌన్స్ ద డేట్. మ్యాక్స్ విల్ డ్రై మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భోపాల్, మధ్యప్రదేశ్ మొత్తం చేసేస్తారు. ప్యాన్ ఇండియా అంటే నార్మల్ వైజాగ్లో ఒక 2 scenes వర్క్ చేసాము, 2 scenes చేసాము. మారేడుమిల్లి దగ్గర చేసాము, రాజమండ్రి చోడవరం దగ్గర చేసాము. నా పేరు మోహన్ కాంత్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కాంత్. సినిమా పేరు మిషన్ 007. ఇది ఇండియన్ మిలిటరీ బ్యాక్డ్రాప్ నుంచి పాకిస్తాన్ టెర్రరిస్ట్ మధ్య జరిగే ఒక నిజమైన పోరు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నుంచి మెసేజ్ ఏం దొరుకుతుందంటే, మనం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, పోలీసు వాళ్ళు ఉంటుంది. ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కూడా అంత రియలిస్టిక్గా జరిగింది. సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలోకి హీరో చేశారు. సో ఆర్మీ ఆఫీసర్ చూడాలంటే హీరోలో చూడాలి అన్న దానికోసం ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు. అండ్ ఇందులో ఒక హిడెన్ రోల్, హీరోయిన్ ఫస్ట్ నుంచి ఒకలా కనిపిస్తుంది, ఎండింగ్ కనిపిస్తుంది. తన పేరు ప్రియాంక నంది, తన భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో అక్కడ నుంచి తీసుకుజరిగింది. తను తెలుగు నేర్చుకొని తెలుగులో మంచి డైలాగ్ చెప్పింది, చాలా బాగా వేసింది. అండ్ ఈ సినిమా గ్రాండ్గా నిర్మించడానికి కారణం ప్రొడ్యూసర్
మహంకాళి నాగమహేష్ అండి. ఆయన ఎక్కడ కూడా బడ్జెట్ ఆర్మీ సినిమా కాబట్టి దేశాన్ని గౌరవించడం కాబట్టి బడ్జెట్ ఎక్కడ వెనకాడకుండా పర్ఫెక్ట్గా తీశాడు. ప్రతి ఒక్క రూపాయి మొత్తం హెల్ప్ చేశారు. ఇందులో ఒక ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ రోల్ కావాలి, అందుకోసం డాక్టర్ మహిపాల్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఆ లుక్ వైజ్ కానీ ఇప్పుడు చూస్తున్న మనిషి ఇలా ఉంటాడు, బట్ రోల్ ఎంతమంది ట్రైలర్ చూశారు. సో పర్ఫెక్ట్గా ట్రైలర్ రోల్ సరిపోయండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అండి. ఆల్మోస్ట్ 1.5 years నుంచి షూట్ చేశాం దీన్ని, భోపాల్ ఇంకా రాజమండ్రి. సో మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఈ మూవీ కోసం. ఆయన చాలా కష్టపడ్డారు అండ్ నా కోసం నన్ను నమ్మి నా కోసం ఇన్వెస్ట్ చేసిన మహంకాళి నాగమహేష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ తనది ఫస్ట్ మూవీ అండ్ నాది ఫస్ట్ మూవీ. మీరు చూసే ఉంటారు, తను ఫస్ట్ మూవీ లాగా చేయలేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగానే చేశారు. సో ఈ మూవీ మీ ముందుకి మార్చ్లో వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సింది ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. मूवी का नाम सर मिशन 007 है, जिसमें मैं एज ए लीड एक्टर रोल प्ले कर रही हूँ. मेरे ऑपोजिट भरत हैं, भरत चौधरी, माई को एक्टर. और मूवी के डायरेक्टर हैं मोहन कांत सर एंड प्रोड्यूसर हैं नागा महेश सर. और सर ये मेरा पहला मूवी है तेलुगु में, फर्स्ट टाइम डेब्यू कर रही हूँ तेलुगु मूवी में. तो मैं सबसे बेस्ट विशेस चाहूँगी ताकि आगे भी मुझे ऐसा अपॉर्चुनिटी मिले और मैं आगे भी करूं. और मैं एक्चुअली हीरो के गर्लफ्रेंड का रोल प्ले कर रही हूं इसमें, बट बाकी थोड़ा सस्पेंस है. आप लोग मूवी देखेंगे तो आपको पता चलेगा. थैंक यू. सर एक्चुअली मैं वेब सीरीज कर चुकी हूँ बॉलीवुड में, स्वाइप क्राइम. एज ए एंकर का रोल मैं प्ले कर रही थी वहाँ पे, और ये साउथ में मेरा फर्स्ट डेब्यू है एज ए लीड.